యాక్చువల్గా రేపు 2వ తారీఖు సిపిఎం పార్టీ జిల్లా వ్యాప్తంగా అక్కడ బంద్కు పిలిపించింది. రెండు ఇక్కడ పొలిటికల్ అఫిలియేషన్స్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనుకుంటా. ఇది వైసీపీలో ఉన్నారా, కాకపోతే వాళ్ళు నేను మళ్ళీ ఇక్కడ కోట్ చేస్తుంది, ఈ మర్డర్ జరిగిన తర్వాత జిల్లా సిపిఎం కార్యదర్శి గారు మాట్లాడుతూ వాళ్ళు వైసీపీలో పనిచేశారని చెప్పేసి ఆయన నోట్ల నుంచి విన్నాను కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ తర్వాత కూటమి దీంట్లోకి కూడా రావడానికి ప్రయత్నం చేశారనో జాయిన్ అయ్యారని అన్నారు. కాకపోతే ఇక్కడ ఖచ్చితంగా పోలీసులలో కొంతమంది ర్యాట్స్ ఉన్నారు, వాళ్ళ సహకారంతోనే ఈ రకంగా జరుగుతుంది అనేది. రెండు, ఆవిడ చూడటానికి చాలా సంప్రదాయబద్ధంగా కనపడుతుంది కానీ ఆమె ఏదో కాగితాల వ్యాపారం, చిత్తు కాగితాలను, ఐరన్ స్క్రాప్ బిజినెస్ అట. సో ఆ పనిచేసే వాళ్ళందరికీ గంజాయి అలవాటు ఉండి వాళ్ళతో ఈ రకమైన యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేపిస్తుందని చెప్పేసి ఆవిడ చాలా ఫేమస్ అంట. ఆవిడ పేరు మీద పార్టీలు ఫ్లెక్సీలు, అసలు చూస్తుంటే చీ అనిపిస్తుంది. వీళ్ళ రాజకీయ పార్టీలు, వీళ్ళు రాజకీయ నేతలా అని చెప్పేసి. అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండానే ఫ్లెక్సీలు పెట్టారా? మాఫియా అని చెప్తుంటే ఒక రౌడీ ఎలిమెంట్ అయితే అనుకోవచ్చు, ఒక సింగిల్ పర్సన్, ఒక ఇద్దరు ఉంటే. అసలు ఒక మాఫియా లాగా, నెక్సెస్ లాగా నిన్న రకంగా రోడ్డు మీద పడి పట్టపగల మర్డర్ చేశారంటేనే వాళ్ళు ఎంతగా తెగించారని అర్థమవుతుంది. అటువంటి వాళ్ళకి రాజకీయ పార్టీలు అండదండలా? సార్ గఫూర్ గారు, ఇట్స్ ఎ బిగ్ లాస్ పర్సనల్లీ టు యువర్ పార్టీ సిపిఎం. సురేష్ గారు, ఆయన ఫోటో చూడండి, చిన్న వయసు, ఒక యువకుడు, సామాజిక దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వాడు. పోలీసులతో చాలా మంచి సంబంధాలు పెట్టుకొని ఏదొచ్చినా పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ రకంగా పోలీసుల ద్వారా రైడ్ చేయించి ఇవన్నీ చేసేవాళ్ళు. అంటే పోలీసును సహకరించడం అనేటువంటిది ఒక నేరం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం ఒక నేరం, గంజాయి పట్టించడం ఒక నేరం, ప్రాణాలు పోగొట్టుకోవాలనుకుంటేనే ఇట్లాంటి పనులు చేయాలా అనేది సందేశం వాళ్ళది. నా పాయింట్ ఏమంటే, ఇక్కడ నేనేమి దీన్ని రాజకీయంగా చెప్పడం లేదు. ఇప్పుడు అనిత గారి స్టేట్మెంట్స్, ఎవరు హోమ్ మినిస్టర్ అనిత గారు, ఈగిల్ పెట్టినాం మేము, మొత్తం గంజాయి రహిత రాష్ట్రంగా మేము మారుస్తున్నామని ఇప్పుడు కొత్తగా కాదు, 15 మాసాలు 16 మాసాలుగా వింటూ ఉన్నాం. ఇప్పుడు మన సోదరుడు నెల్లూరు నుంచి జనసేన సోదరుడు చెప్తున్నాడు, విచ్చలవిడిగా గంజాయి దొరుకుతుంది. ఆయన ఇంకొక ముందుకు అడిగేసి ఆయన చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది, 10 సంవత్సరాలుగా ఈ వ్యాపారం నెల్లూరులో జరుగుతుంది. నెల్లూరులోనే కాదు, అన్ని చోట్ల ఇటువంటి స్వార్థపర శక్తులు సమాజానికి వ్యతిరేకంగా, సమాజం ఏమైతే మాకు డబ్బులు కావాలా, ఈజీ ఎర్నింగ్ కావాలా అనేటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందే నెల్లూరు అనుకుంటాను, ఆ లేడీ కేడీ ఎవరండి, అరుణ కుమార్ సంథింగ్, ఆమె కూడా అక్కడే అరెస్ట్ అయింది, ఆమె మర్డర్స్ చేయించింది. అంటే మరి ఈ రకంగా మరి పోలీసుతో మిలాఖత్ అయిపోయి ఇటువంటి వ్యాపారాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు పై అధికారుల దృష్టికి రాదా? నాకు సురేష్ గారు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మట్కా అనేది ఒక దురాగతం అండి, ఒక రుగ్మత సమాజంలో. మట్కాతో ఫ్యామిలీస్ అన్ని గుళ్ళైపోతున్నాయి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈరోజు నా వెంట రమ్మనండి, కర్నూలు నగరంలో మట్కా చూపిస్తాను నేను. అంటే ఇట్ ఈస్ బీయింగ్ అలౌడ్. ఎందుకు? పెద్ద మొత్తంలో పోలీస్ స్టేషన్లో డబ్బులు ముడతాయి. ఈ కేడీలు ఇట్టటోళ్ళందరూ కూడా పోలీసుతో ఏదో రకమైనటువంటి లైజాన్ ఉంటేనే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. కాబట్టి గవర్నమెంట్ రిట్రాస్పెక్టివ్గా ఆత్మహత్య చేసుకోవాలా, ఇటువంటి ఏజెంట్లుగా ఉండేటువంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఏరేసేటువంటి పద్ధతిలో చేయాలా, నంబర్ 1. నంబర్ 2, నా బాధ ఏమంటే, పెంచలై చనిపోయినాడు. ఏమండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయం ప్రకటించారా? అంటే మీ పార్టీ వాడు పార్టీ తగాదాల్లో చచ్చిపోతేనేమో మన పిల్లలకు ఉద్యోగాలు అని అనౌన్స్ చేస్తారే, మీ పార్టీ తగాదాల్లో చనిపోతే వానికి వెంటనే డబ్బులు ఇస్తారే గవర్నమెంట్ తరఫున. ఇక్కడ ఒక సమాజం యొక్క శ్రేయస్సు కోసం ఒక వ్యక్తి బలైపోతే ఏమని నష్టపరిహారం? పేద కుటుంబం కదా, ఆ సోదరుడు చెప్పారు, జనసేన సోదరుడు, పేద కుటుంబం, వాళ్ళందరూ కుటుంబాలన్నీ కూడా పేద కుటుంబాలని. ఎవరు ముందుకు వస్తారు సార్? ఇట్లా వాళ్ళని గవర్నమెంట్, ఎస్ మేము ఉన్నాం, మీ కుటుంబం లేకపోయినా నీ కుటుంబానికి మేము బాధ్యత తీసుకుంటాం,
అట్లాగే ఈ దురాగతాలు ఎవరు చేసినా కానీ మేము ఖచ్చితంగా ఐరన్ లెగ్తో అంచివేస్తాం. ఇది కదా మెసేజ్ పోవాల్సింది. ఆ మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి లేదు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అండి. ఇది చాలా నగరాల్లో ఉంది. ఒక నేర సంస్కృతి రాజకీయ అండతో లేదా పోలీసులో ఉండేటువంటి బ్లాక్ షిప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అండతో ఈ నేర సామ్రాజ్యం విస్తరిస్తుంది. నాకు ఎందుకంటే నెల్లూరులో పరిస్థితి నాకు తెలియదు. చాలా చోట్ల ఇట్లాంటి గ్యాంగ్స్ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉన్నాయండి. వాళ్ళు ఎవరన్నా కొట్టరమ్మంటే కొట్టేచ్చేస్తారు. ఇది ఒక విష సంస్కృతి వైసీపీలో ఉండింది, తెలుగుదేశంలో కంటిన్యూ అవుతుంది. ప్రజలు ఇది కోరుకోవడం లేదు. ప్రజలు శాంతంగా బతకాలనుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించాలా, వాళ్ళని అరెస్ట్ చేసే నిర్ణయం కాదన్ను, కానీ ఆ కుటుంబానికి కూడా సహాయం ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాను. నెల్లూరులో ఇటువంటి ఈ లేడీస్ ఎవరైతే ఇట్లా లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఇట్లాంటి సంఘ విద్రోహ శక్తులు ఉంటే వాళ్ళని తొక్కేస్తామనేటువంటి మెసేజ్ ఇచ్చేటట్లుగా ప్రభుత్వం యొక్క చర్యలు ఉండాలని కోరుతున్నాను.